దావీదు కుమారుడా జయము, హోసన్నా జయము. దీని అర్థం ఏంటో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే యేసు ప్రభు సిలువలో ఆయన చనిపోయారు. ఆ మరణాన్ని అపవాది అలాగే తెలియక అది విజయం అనుకున్నాడు. అపవాది అలాగే లోకం అనుకుంది, సంతోషించారు. కానీ వాస్తవం ఏంటి అంటే ఆయన చనిపోవటము అనేది మానవాళికి విజయాన్ని అందించడానికి ఆయన చనిపోయారు. దానికి ముందు జరిగినటువంటి కార్యమే, దానికి ముందు జరిగినటువంటి సంఘటనే యేసు ప్రభుని ఆ యెరూషలేము దేవాలయంలో యూదులందరూ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హోసన్నా జయము, దావీదు కుమారుడా జయమని ఆయన్ని గణపరుస్తూ స్తుతిస్తూ ఆయన్ని కొనియాడారు. ఆమేన్. మరి ఇంత గొప్ప ధన్యత ప్రభు మనందరికీ ఇచ్చారు. మన జీవితంలో కూడా మేలు జరగాలనే ఆశ, ఒక అద్భుతం జరగాలనేటువంటి ఒక ఆకాంక్ష, విశ్వాసం కనుక ఉన్నట్లయితే మనం కూడా దేవుణ్ణి స్తుతించుట, దేవుని పట్ల నమ్మకాన్ని కనపరచుట, దేవుని యందు మన యొక్క ఆశను విశ్వాసం ద్వారా తెలియపరచుట మనం కూడా నేర్చుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా ప్రభు గొప్ప కార్యం చేస్తారు. హోసన్నా జయమే అని